హరే కృష్ణ. కొంతమంది అసంపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు తమ గ్రంథాల్లో దేవతలను డమ్మీ గాడ్స్ అని విమర్శించారని చెబుతూ ఉంటారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల్లో ఎక్కడా కూడా దేవతలు డమ్మీ గాడ్స్ అని సంబోధించబడల. దేవతలను డెమీ గాడ్స్ అని సంబోధించారు. డిఈఎంఐ, డెమీ గాడ్స్ అంటే భగవంతునికి ఆధీనమైనటువంటి వాళ్ళు, భగవంతుని ద్వారా నియంత్రించబడేటువంటి వాళ్ళు. ఉప అనేటువంటి శబ్దాన్ని అది ఇస్తుంది. కాబట్టి దేవతలు ఎక్కడా కూడా భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు రాసిన గ్రంథాల్లో వారు దూషింపబడలేదు, విమర్శింపబడలేదు. శ్రీకృష్ణ భగవానుడు మరికొంతమంది దేవతలు భగవంతుడు సమానమే అనేటువంటి వాదనను వినిపిస్తారు. ఒకవేళ భగవద్గీతను మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే భగవద్గీతలో ఎక్కడా కూడా దేవతలు భగవంతునితో సమానమని చెప్పబడల. ఇంకా దేవతలందరికీ శ్రీకృష్ణ భగవానుడే మూలమని చెప్పబడింది. మరి భగవద్గీతను శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ఇలాంటి గొప్ప గొప్ప ఆచార్యులందరూ కూడా భగవద్గీతను ప్రమాణంగా స్వీకరించారు. మరి ఆ భగవద్గీతలో ఏముందో మనం చూద్దాం. భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకంలో కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు. నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలమును అని కృష్ణుడు అంటున్నాడు. అలాగే 9వ అధ్యాయం 23వ శ్లోకంలో కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఓ కుంతిపుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు, కానీ వారు అది తప్పు మార్గంలో చేస్తారు అని కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి భగవద్గీత ద్వారా మనకి స్పష్టంగా తెలిసే విషయం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడే సకల దేవతలకు మూలం. ఏ విధంగా అయితే పండ్లకు, పుష్పాలకు, పత్రాలకు, శాఖలకు చెట్టు యొక్క మూలముగా ఉంటుందో అదేవిధంగా సకల దేవతలను, సకల జీవులను, సకల సృష్టిని కూడా పోషించేది శ్రీకృష్ణ భగవానుడే. ఏ విధంగా అయితే పండ్లు, పుష్పాలు, పత్రాలు, శాఖలు తమకు ఆది అయినటువంటి వేళ్లను అంటే మూలాన్ని తెలుసుకోలేవో, అలాగే సృష్టించబడినటువంటి జీవులు, దేవతలు, ఈ సృష్టి తనకు మూలమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోలేదు. సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత యథాతథం చదవండి. హరే కృష్ణ.